న్యూజిలాండ్ పై రోహిత్ బరిలో దిగుతాడా లేదా? షమి సంగతేంటి? గెలుపు జోష్లో ఉన్న టీమిండియాను ఫిట్నెస్ ట్రబుల్స్ వెంటాడుతున్నాయా? ఆఖరి గ్రూప్ మ్యాచ్లో ఫైనల్ లెవెల్ ఎలా ఉండబోతోంది? ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా దూకుడు మీదుంది. న్యూజిలాండ్ సైతం తగ్గేదే లేదంటోంది. రెండు జట్లు మార్చి 2న ఢీ కొట్టబోతున్నాయి. గ్రూప్ దశలో టీమిండియా, న్యూజిలాండ్ రెండేసి మ్యాచ్ల్లో గెలిచాయి. తీన్మార్ ఆడేసిన జట్టే గ్రూప్ లో టాపర్ గా నిలుస్తుంది. రెండు జట్లు సెమీస్ కు ఇప్పటికే అర్హత సాధించాయి. కానీ నాకౌట్ కు ముందు ఎవరి దమ్మెంతో తేల్చుకోబోతున్నాయి. దీంతో టాప్ టీముల మధ్య వార్ ఆసక్తి రేపుతోంది. భారత్ ఆడే మ్యాచ్లన్నిటికీ దుబాయ్ ఆతిథ్యం ఇస్తోంది. ఇప్పటి వరకు కివీస్ ఆడిన 2 మ్యాచ్లకు పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు భారత్ ను దుబాయ్ లోనే శాంటన్ సేన ఢీ కొట్టబోతోంది. ఒకే వేదికలో ఆడటం టీమిండియాకు అడ్వాంటేజ్. కివీస్ మాత్రం దుబాయ్ పరిస్థితులకు అలవాటు పడాల్సి ఉంది. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. అయితే ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం. ఎందుకంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై సందేహాలున్నాయి. పాకిస్తాన్ తో మ్యాచ్ లో హిట్ మ్యాన్ తొడ కండరాల గాయంతో సతమతమయ్యాడు. బ్యాటింగ్ చేసినప్పుడు రోహిత్ ఏమీ ఇబ్బంది పడలేదు. కానీ రిస్క్ ఎందుకు అనుకుంటే హిట్ మ్యాన్ కు టీం మేనేజ్మెంట్ రెస్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. న్యూజిలాండ్ తో మ్యాచ్ కు రోహిత్ దూరమైతే భారత జట్టును శుభ్మన్ గిల్ నడిపిస్తాడు. ప్రస్తుతం ఫామ్ లో ఉన్న గిల్ పై మరింత బాధ్యత పెరిగినట్టే. ఒక ఓపెనర్ గా శుభ్మన్ ఎలాగో ఉంటాడు. మరో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ను ఆడించే అవకాశం ఉంటుంది. మిడిల్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్ లోకి కేఎల్ మారాల్సి వస్తుంది. రోహిత్ ప్లేస్ లో రిషబ్ పంత్ కు టీం మేనేజ్మెంట్ జై కొట్టే అవకాశాలున్నాయి. వన్ డౌన్ లో ఎలాగో విరాట్ కోహ్లీ బరిలో దిగుతాడు. 4వ స్థానం శ్రేయస్ అయ్యర్దే. 5వ స్థానంలో రిషబ్ పంత్ ను ఆడించే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత జట్టు అవసరాలను బట్టి అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాను బరిలో దింపే ఛాన్స్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఫస్ట్ చాయిస్ స్పిన్నర్ గా రవీంద్ర జడేజా ఎలాగో ఆడతాడు. స్పిన్ విభాగంలో భారత జట్టు మార్పులేమీ చేయకపోవచ్చు. ఇప్పటికే జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ సెటిల్ అయిపోయారు. పేస్ విభాగంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్ తో మ్యాచ్ లో మహ్మద్ షమి ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేసినట్టుగా కనిపించాడు. చేలమండ గాయం తిరగబెట్టిందేమో అని అభిమానులు సైతం ఆందోళన చెందారు. షమి పూర్తి కోటా బౌలింగ్ చేసినా రెస్ట్ ఇవ్వాలనుకుంటే హర్షదీప్ బరిలో దిగే అవకాశం ఉంది. షమిని బరిలో దింపాలనుకుంటే హర్షిత్ రాణా ప్లేస్ లో హర్షదీప్ ను ప్రయోగించవచ్చు. అయితే గత 2 మ్యాచ్ల్లో ఆడిన ప్లేయర్లందరూ ఫిట్ గా ఉంటే విన్నింగ్ టీం నే మేనేజ్మెంట్ కొనసాగించడం ఖాయమనే వాదన ఉంది. మొత్తంగా న్యూజిలాండ్ తో మ్యాచ్ లో భారత తుది జట్టు ఎలా ఉంటుందన్న ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది.